ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మంది సెడెంటరీ లైఫ్ తోటి గంటలు కూర్చుని వాళ్ళ పనిలో అబ్జర్వ్ అయిపోయి సిస్టమ్ ముందు కూర్చుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదు ఆర్టిస్ట్ అండ్ రైటర్స్ కావచ్చు, టెక్నికల్ ఆర్టిస్ట్, ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా క్రానిక్ ఎయిల్మెంట్స్ డెవలప్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ వాళ్ళకి ఏమి ఇవ్వచ్చండి? సో బెస్ట్ అడ్వైజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ బ్రేక్స్. ఎవ్రీ 1 hour 2 hoursకి లేచి ఏ మసిల్ కానీ జాయింట్ కానీ యూజ్ అవుతుందో, ఎక్కువ స్ట్రెయిన్ దేని మీద అయితే పడుతుందో ఆ స్ట్రక్చర్స్ని అట్లీస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి కూర్చునే వాళ్ళకి బ్యాక్ మీద పడుతుందా? కూర్చున్న వాళ్ళకి బ్యాక్ మీద, హిప్ మీద పడుతుందండి. అండ్ ఎక్కువ మౌస్తోని యూజ్ చేసిన వాళ్ళకి నెక్ ఇంకా హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం వలన మీరు కొంచెం బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో ఆ స్ట్రక్చర్స్ మీదే బేసికల్లీ వర్క్ చేసుకుంటూ ఏవేవైతే కామన్గా వస్తాయి ప్రాబ్లమ్స్, నెక్ రిలేటెడ్ ఇష్యూస్, మసిల్ రిలేటెడ్, ఈ మసిల్స్ రిలేటెడ్ వీక్నెస్ అది అవుతుందండి. అండ్ థంబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. అండ్ నర్వ్ రిలేటెడ్ కంప్రెషన్స్. సో ఇవన్నీ కూడా మార్క్ చేసుకుంటూ మీరు మధ్యలోని బ్రేక్స్ తీసుకోవాలి. దేర్ వుడ్ బి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ షార్ట్ బ్రేక్స్ తీసుకొని జస్ట్ జాయింట్ మూమెంట్స్, మసిల్ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ గురించి, అండ్ దెన్ నర్వ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటూ ఉండాలి. నర్వ్ గ్లైడింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. సో అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. కెన్ యూ షో us an example నర్వ్ గ్లైడింగ్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందని? ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో సో చెయ్య వాల్ మీద పెట్టుకొని అండ్ జస్ట్ కొంచెం ముందుకెళ్ళి వెనకాతలకి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు నర్వ్ స్ట్రెచ్, గ్లైడ్ రెండు అవుతుంది. సో స్ట్రెచ్ అంటే ఇది మసిల్ స్ట్రెచ్. గ్లైడ్ అంటే నర్వ్ గ్లైడ్ అవ్వాలంటే మీకు పైనుంచి కింద వరకు నర్వ్ సప్లై ఉంటుంది. అది గ్లైడ్ అవ్వాలంటే ఒక ఎండ్ని మేము ఫిక్స్ చేస్తూ బాడీని ముందుకి వెనకాతలకి ఇది చేస్తూ ఉండాలండి. సో ఇది నర్వ్ గ్లైడ్ అవుతుంటుంది. ఓ ఇది సపోర్టెడ్ వాల్. లేదు మీరు కూర్చొని చేయాలని అనుకుంటే కనుక కంప్లీట్ పైకి స్ట్రెచ్ చేస్తూ అండ్ దెన్ రిలాక్స్ ఆన్ ద ల్యాప్. అగైన్ కంప్లీట్ స్ట్రెచ్ అవ్వాలి, రిలాక్స్. ఇదొకటి. ఇంకా ఫార్వర్డ్ స్ట్రెచింగ్, ఫ్రంట్ స్ట్రెచింగ్ అండ్ అప్వర్డ్ స్ట్రెచింగ్. ఇలా ఉన్నప్పుడు ద షోల్డర్ షుడ్ బి రోల్డ్ బ్యాక్. షోల్డర్ కిందకే ఉండాలి అండ్ కంప్లీట్ మీకు జాయింట్స్ అన్నీ కూడా షోల్డర్ నుంచి థంబ్ వరకు అన్నీ స్ట్రెచ్ అవుతాయి అండి. రైట్. అగైన్ యూ హ్యావ్ టు బ్యాక్. సో ఇలాగ ఒక 10-15 రెపిటేషన్స్ వరకు చేసుకోవాలి. ఎవ్రీ నౌ అండ్ దెన్, ఎవ్రీ ఫ్యూ అవర్స్. ఎప్పుడు మీకు బ్రేక్స్ దొరికితే ఆ మధ్యలో చేసుకుంటూ ఉండాలి. సో కంటిన్యూస్ స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది జాయింట్స్కి. అండ్ ఫింగర్స్ గురించి ఒక హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ తీసుకొని దీనిపైన పెట్టేసి అండ్ జస్ట్ ట్రై టు స్ట్రెచ్ ఇట్. సో మీ ఫింగర్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి మీకు. సో ఎక్కువ యూజ్ చేసేది మేము మౌస్ మీద ఇండెక్స్ ఫింగర్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఫ్రంట్ ఈ ఫింగర్ ఎక్కువ యూజ్ చేస్తాం అండ్ థమ్ ఫింగర్. సో ఈ రెండిట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. నర్వ్ ఎంట్రాప్మెంట్ కూడా, వీక్నెస్ కూడా ఈ 2 ఫింగర్స్కి ఎక్కువ వస్తుంది. ఈవెన్ ఫోన్ యూసేజ్ గురించి కూడా మీకు థమ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మౌస్ వచ్చేసి ఇండెక్స్ ఫింగర్. సో ఈ 2 మేము స్ట్రెంథన్ చేసుకోవచ్చు. సో బ్యాండ్ ఇక్కడ వేసేసి దెన్ జస్ట్ ట్రై టు స్ట్రెచ్ ఇట్ and hold it for few seconds and then relax. So ఇది మీకు మసిల్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లోనే వస్తాయండి. అండ్ ఈ రెజిమెంట్స్ మీరు కార్పొరేట్స్ కూడా కన్సల్టెంట్గా ఉన్నారు కాబట్టి ఈ రెజిమెంట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళని మోర్ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు నడిపిస్తుంటారు. ఇంకా వర్కింగ్ ఇంకా ఎలాగ ఎఫిషియన్సీ పెంచుకోవాలి, కంటిన్యూ వర్కింగ్ అవర్స్లోనైనా కూడా ఈ పెయిన్స్, డిస్కంఫర్ట్ రాకుండా ఉండడానికి నేను ఇన్ బిట్వీన్ బ్రేక్స్లోని ఏవేవి ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నది నేను సాఫ్ట్వేర్ పీపుల్కి అడ్వైజ్ ఇస్తూ ఉంటాను యాజ్ అ కన్సల్టెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీస్కి. ఇవాళ మీతో మాట్లాడి నిజంగా యూ హ్యావ్ ఎంఫసైజ్డ్ ద నీడ్ టు కీప్ ద బాడీ కంఫర్టబుల్ అండ్ హెల్దీ అండ్ వెల్. అంటే నిజంగా శరీరాన్ని హాయిగా, ఎక్కడా నొప్పి లేకుండా, నొప్పి రహితంగా ఉంచడం ఎలాగా, దానికి మనం చేయవలసిన చిన్న చిన్న చర్యలు ఏంటో చాలా బాగా గుర్తు చేశారు డాక్టర్ సుదేష్ణ. Thank you so much for your presence here. Thank you so much, Annie. Namaste.